హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇది మ్యారీడ్ అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎలాంటి రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా ఆ వ్యక్తి నేమ్ని మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూడవచ్చు. అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తారో ఆ వ్యక్తికి వర్తిస్తుంది ఈ ఎనర్జీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ప్రజెంట్ మీ పర్సన్ అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, రిలేషన్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీ రిలేషన్ ఉన్నా, మీ పర్సన్ మనసులో అసలు ఏముంది, మీ రిలేషన్ గురించి, అలాగే మీ మీద మీ పర్సన్ అభిప్రాయం ఏంటి, మీ రిలేషన్ గురించి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మీతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేకుండా మీ రిలేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అయినా, పాస్ట్ నుంచి కూడా మీ మధ్య ఆ సపరేషన్ అనేది ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోననేది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. కార్డ్స్ సఫల్ చేసే టైంలోని మీకు బాగా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట, కనెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. మీ పర్సన్ నేమ్ని మీ నేమ్ని కూడా కలిపి మనసులో తలుచుకోండి. పాజిటివ్గా ఆలోచిస్తూ, అంటే నెగిటివ్ థాట్స్తో కాకుండా పాజిటివ్ థాట్స్తో. Ten of Pentacles energy, Three of Cups energy, Four of Swords, the World energy, King of Cups energy, Strength, Two of Pentacles, High Priestess energy, Five of Cups energy, Six of Wands, Three of Pentacles, Knight of Wands, Two energies వచ్చాయి. Empress, Ten of Wands, Page of Pentacles energy, bottom of the deck Temperance. పెంటికల్స్ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 3 of Cups ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. బ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో వచ్చాయి కాబట్టి
ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ గురించి ఈ వ్యక్తి ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీకు మీ పర్సన్కి మధ్య జరిగిన ప్రతి సిచ్యువేషన్ని వ్యక్తి తలుచుకుంటున్నారు అనేది కనిపిస్తుంది. అది మీ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ బ్యాడ్ మూమెంట్స్, అంటే మీరు మీ పర్సన్కి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, లేదు అంటే ఇక్కడ మీ ఇద్దరు కలిపి హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేసిన రోజులు అవ్వచ్చు, క్షణాలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే అన్నీ గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి. పాస్ట్లో మీ పర్సన్ మీ విషయంలో ఎంత స్వార్థంగా ఆలోచించారు అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారనమాట. అంటే మీ పర్సన్ ఒకవైపు మీ గురించి, మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గురించి తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరొక వైపు తన స్వార్థం గురించి ఆలోచించుకుని మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అనేది కూడా తలుచుకుంటూ ఒకవైపు చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తికి ఆలోచనల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండట్లేదు. ఎందుకు అంటే ఏదో ఒక టైంలో ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్న టైంలో ఇంకా ఇవన్నీ గుర్తొస్తూ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. కొంతమందికి అయితే హెడేక్ రావడం కానీ, అంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఈ వ్యక్తి ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితిలో మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్కి ఏంటంటే మీ మీద చాలా అట్రాక్షన్ అనేది కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి మీ మీద ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు, చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యారీడ్ అయిన వ్యక్తులు కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు, 3 of Cups ఎనర్జీ, ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఈ వ్యక్తి, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీ పర్సన్ ఏంటంటే లైఫ్ లాంగ్ మీతోటే రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఈ వ్యక్తి అయితే బలంగా కోరుకుంటున్నారనమాట. చాలా స్ట్రాంగ్గా అయితే మీ విషయంలో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. ఇక్కడ ఎక్కువగా మీకు మీ పర్సన్కి మధ్య అయితే పాస్ట్లో అదర్ పర్సన్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 3 of Pentacles ఎనర్జీ, అవి కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. అంటే మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కానీ, అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, అలాగే ఇక్కడ ఈగో కూడా, అంటే ఫస్ట్ మీరు మాట్లాడాలా అని మీ పర్సన్ ఎదురు చూడడం కానీ, లేదు స్టార్టింగ్ మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు అంటే తనే తప్పు చేశారు, తనే రిలేషన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం కానీ, బ్రేక్ చేయడం కానీ చేశారు అనే విధంగా ఇద్దరూ కూడా సైలెంట్ అయిపోయారు అనమాట. అంటే మీ పర్సన్ మీ నుంచి యాక్షన్ వస్తుంది, మీరే బ్రతిమలాడుతారు, ప్రాధేయపడతారు, ఈ వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తారు అని ఈ వ్యక్తి మీ గురించి వెయిటింగ్ చేస్తూ ఉండిపోయారు. కానీ మీరేం చేశారు, మీరు కూడా పాస్ట్లో మీ పర్సన్ విషయంలో చాలా ప్రాధేయపడ్డారు, చాలా బ్రతిమలాడారు, బెగ్ చేశారు. ఎందుకంటే మీ మధ్య గొడవలు అనేవి చాలా టైమ్స్ జరిగాయి కాబట్టి, 1 or 2 times జరగలేదు. బట్ ఎప్పుడు జరిగినా కూడా మీరే ఈ వ్యక్తిని బ్రతిమలాడుతూ మీరే యాక్షన్ తీసుకుంటూ ఉండేవారు. కాబట్టి మీరు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడం మానేశారు, ఎఫర్ట్స్ పెట్టడం తగ్గించేశారు. ఎందుకు అంటే విసుగుపోయారు మీరు. ఎప్పటికీ ఇంకా మీ పర్సన్ని మీరు బ్రతిమలాడుకుంటూ బెగ్ చేసుకుంటూ మీ రిలేషన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు మాత్రమే ప్రయత్నాలు చేయాలా అనే విధంగా మీరు ఇంకా విసుగుపోయారనమాట. కాబట్టి మీ సైడ్ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది తగ్గించేశారు. మీ పర్సన్ కూడా తన సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడం మానేశారు. మీ మధ్య రిలేషన్ అనేది
బ్రేక్ అయిపోయింది. లేదు అంటే ఇక్కడ కొన్ని డేస్ మీరు మీ పర్సన్ మంచిగా ఉండడం, మళ్ళీ తర్వాత మీ మధ్య ఆ సెపరేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కూడా ఎక్కువగా జరిగింది, జరుగుతుంది కూడా ప్రజెంట్. ఇలాంటి గొడవలు జరగడం వల్ల మీ మధ్య చాలా డిస్టర్బెన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మీ మధ్య ఈ బ్రేక్ జరిగిందనమాట, అంటే గ్యాప్ అనేది ఎక్కువగా జరిగింది. కాబట్టి మీ మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది. కానీ మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీ రిలేషన్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీతో కలిసి ఉన్న రోజులన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఫాస్ట్గా ఆలోచించకపోయినా, అంటే తను చాలా స్లోగా మీ గురించి, మీ రిలేషన్ గురించి అర్థం చేసుకుంటూ ఆలోచిస్తున్నా కూడా ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇచ్చే ఎనర్జీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మీ రిలేషన్ని స్టేబుల్గా ముందుకు తీసుకువెళ్ళడం కానీ, మీకు కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఉండడం కానీ ఈ ఎనర్జీలో కనిపిస్తుందన్నమాట. అంటే మీ రిలేషన్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అయినా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకున్నా కూడా లైఫ్ లాంగ్ మీతో ఉండే విధంగానే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారనమాట, యాక్షన్ తీసుకోబోతున్నారు. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచనలో. అంటే మీ పర్సన్ మీకు స్ట్రాంగ్ ప్రపోజల్ అనేది చేయాలి అనుకుంటున్నారు. అంటే మీకు ప్రపోజ్ చేస్తే లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ కంటిన్యూ చేసే విధంగానే ఈ వ్యక్తి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారనమాట. అలాంటి ఆఫరే ఇవ్వాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో లైఫ్ అనేది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇక్కడ కొంచెం భయం కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి అయితే. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎనర్జీ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మీతో మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మీతో మాట్లాడాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి కొంచెం భయం అనేది ఫీల్ అవుతున్నారు, డేర్ చేయలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ వ్యక్తి బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు, కానీ నిజానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా భయం అనేది కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అన్నమాట. మీ ముందుకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ మేల్ ఎనర్జీ అయినా ఫీమేల్ ఎనర్జీ అయినా కూడా, ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఈ వ్యక్తిని వెనకడుగు వేసేలా చేస్తుందన్నమాట. ఎందుకు అంటే మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. పాస్ట్లో ఎలాగైతే మీరు ఎమోషనల్గా ఉండేవారో ఇప్పుడు అలా లేరు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ వ్యక్తి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు, హ్యాపీ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. మీ మీద ఉన్న లవ్ని ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎప్పుడెప్పుడు మళ్ళీ మీతో లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి, స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆరాట పడుతున్నారు అన్నమాట. ఇక్కడ ద వరల్డ్ ఎనర్జీ, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీతో ఇంత హ్యాపీగా టైం అనేది గడపాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరిద్దరూ ఇంత హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీతో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీని వ్యక్తి ఊహించుకుంటున్నారు. మీకు నచ్చినట్టుగా మీతో హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నారు. అంటే మీరు మీ పర్సన్ ఎలా ఉంటే మీరు ఇష్టపడతారో, మీకు నచ్చుతారో అలానే మీ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి మీ సంతోషం గురించి ఆలోచించాలి అనుకుంటున్నారు, మీ గురించి ఆలోచించాలి అనుకుంటున్నారు. మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అనేది వ్యక్తి ఆలోచించాలి అనుకుంటున్నారు. తను ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండలేకపోతున్నారు, మీ దూరాన్ని భరించలేకపోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నిజానికి స్వార్థంగా ఆలోచించే వ్యక్తి అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల కారణంగా ఈ వ్యక్తి బయటికి తన స్వార్థం గురించి ఆలోచించే విధంగా బిహేవియర్ చేశారనమాట. మీకు అలా కనిపించారు, కానీ నిజానికి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు మీ విషయంలో. ఈ వ్యక్తి చాలా స్పిరిచువల్గా ఆలోచించే వ్యక్తి.
ఇక్కడ కొన్ని విషయాల కారణంగా ఈ వ్యక్తి ఏంటంటే కన్ఫ్యూజనెస్ వల్ల ఈ వ్యక్తి 2 ఆఫ్ పెంటికల్స్ జగిలింగ్ వల్ల ఈ వ్యక్తి ఏది కూడా డెసిషన్ తీసుకోలేకపోయారు. తన మనసులో మీతో హ్యాపీగా ఒక మంచి ఫ్యామిలీని ఊహించుకున్నా దాన్ని దాచిపెట్టి ఆ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కూడా దాచిపెట్టి ఈ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా నటిస్తున్నారు కూడా. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కొన్ని కార్మిక సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అది ఫ్యామిలీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళ ఫాదర్, మదర్, సిస్టర్స్, బ్రదర్స్ ఇలా ఎక్కువగా తనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా ఇక్కడ సిస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. లేదా ఇక్కడ సొసైటీ గురించి కూడా. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉండడం కానీ, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఏదైనా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొన్ని పరిస్థితుల కారణంగా మీతో కొంచెం రూడ్గా బిహేవియర్ చేయడం కానీ, తన స్వార్థం చూసుకుంటున్నట్టు బయటికి కనిపించడం కానీ ఈ వ్యక్తి చేస్తున్నారు కూడా. కానీ మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది ఈ వ్యక్తికి అస్సలు ఇష్టం లేదు. మిమ్మల్ని దూరంగా ఉంచి ఈ వ్యక్తి లైఫ్ అనేది లీడ్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే మీరు దూరంగా ఉంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఇలా సుడిగుండంలా మారిపోతుందన్నమాట. ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి లైఫ్లో ప్రశాంతత ఉండదు, అలజడి తప్ప, టెన్షన్ తప్ప. కానీ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో కొన్ని కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి కారణంగా ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి సుడిగుండంలో నుంచి ఎప్పుడు బయటికి రావాలి, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ తన లైఫ్లో ఉండడం వల్లే మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, మీతో కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం కానీ, మీతో కొంచెం ఆర్గ్యూ చేయడం కానీ, అంటే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపించడం కానీ ఈ వ్యక్తి చేశారనమాట. ఇలాంటి కారణాల వల్ల ఈ వ్యక్తి చాలా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో అయితే మదర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం 6 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ రిలేషన్ పరంగా, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ఫ్యామిలీలో ఎవరైనా కూడా మదర్, ఇలాంటి వాళ్ళు అంటే మీ పర్సన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎంత యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తికి ఉన్నా కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 6 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ యాక్షన్ మూమెంట్, నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ యాక్షన్ మూమెంట్. ఈ వ్యక్తి ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి, నిజానికి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ వల్ల, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళకి భయపడి వ్యక్తి ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట. కానీ ఎక్కువగా యాక్షన్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్కి మీ రిలేషన్ని వదులుకోకూడదు అని తన మనసులో అయితే ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని డేస్ మీతో మంచిగా మాట్లాడతారు, చాలా లవ్ని చూపిస్తారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఎందుకు అంటే మీరు కావాలి, మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్, మిమ్మల్ని వదులుకోకూడదు అనిపిస్తుంది వ్యక్తి. కాబట్టి అప్పటికే వ్యక్తి మంచిగా ఉంటారు మీతో. మళ్ళీ తన ప్రాబ్లమ్స్, తన పర్సనల్గా తనకున్న రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చి, సొసైటీ గుర్తొచ్చి ఈ వ్యక్తి సైలెంట్ అయిపోతారు. కాబట్టి మీ మధ్య ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అవుతుంది, మళ్ళీ తర్వాత వెంటనే కొన్ని మంత్స్కే ఎండ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఎనర్జీ కూడా ఎక్కువగా కనిపించడానికి కారణం మీ పర్సనల్గా సఫర్ అవుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఎందుకు అంటే ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు. తను ఎంత మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ప్రయత్నించినా మీలాంటి వ్యక్తిని వదులుకోవడం ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది అన్నమాట. 10 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ.
కాబట్టి ఈ వ్యక్తి పదే పదే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, మీతో మాట్లాడడం అనేది చేస్తున్నారు. అంటే మీ రిలేషన్ని పూర్తిగా వదులుకోలేకపోతున్నారనమాట. మీకు సంబంధించిన ఆలోచనల నుంచి ఈ వ్యక్తి బయటికి రాలేకపోతున్నారు, తప్పించుకోలేకపోతున్నారు. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఈ వ్యక్తి కన్ఫ్యూజనెస్లో ఉన్నారు. అంటే ఎవరిని చూస్ చేసుకోవాలో ఈ వ్యక్తికి క్లారిటీ రావట్లేదు. అంటే తన లైఫ్లో ఉన్న బాధ్యతల మీరా, తన బాధ్యతల్ని వదులుకుని మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని వదులుకుని తన బాధ్యతల గురించి ఆగిపోవాలా, ఏమీ అర్థం కావట్లేదు. కానీ మిమ్మల్ని వదులుకోలేక ఈ వ్యక్తి మీతో కొన్ని డేస్ మంచిగా ఉంటారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఆ గందరగోళం, ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట. ఒక్కొక్కసారి వ్యక్తికి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీ మీద అంత విపరీతమైన ప్రేమ అనేది వ్యక్తి ఫీల్ అవుతారు. ఆ టైంలో మీ మీద అంత లవ్ని చూపిస్తారు కూడా. ఒక్కొక్కసారి వ్యక్తి ఏం చేస్తారంటే నేను బ్యాలెన్స్ చేసుకోలేను, టెంపరెన్స్ అనే విధంగా ఈ వ్యక్తి స్టక్ అయిపోతూ ఉంటారు. అంటే మీ మీద ఇష్టం లేనట్టు ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే బయటికి స్ట్రాంగ్గా ఉంటారు, చాలా ఎమోషనల్ అవుతున్నా కూడా కనబడనివ్వరు మీకు. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉందన్నమాట. అది ఎంత మంది వచ్చి మీ మధ్య మిమ్మల్ని విడతీయాలి అని చెప్పి ట్రై చేసినా ఎవరి వల్ల కాదు, ఎవరు విడతీయలేరు. సోల్మేట్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ పర్సన్కి ఏంటంటే మీరు తన పక్కన ఉంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. తను సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ సంతోషాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఆ కనెక్షన్ అనేది ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారనమాట. అలాగే మీరే మీ పర్సన్ని ఎక్కువగా లవ్ చేస్తారు, మీరే అర్థం చేసుకుంటారు. మీకన్నా ఇంక ఎవరు మీ పర్సన్ అర్థం చేసుకోలేరు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్ కాబట్టి మిమ్మల్ని మీ పర్సన్ తన ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా చూస్తున్నారు, ఫీల్ అవుతున్నారు కూడా. పాస్ట్కి సంబంధించిన విషయాల్ని తలుచుకుంటూ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి చాలా అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మీతో ఉన్న దూరాన్ని, మీ మధ్య ఉన్న సపరేషన్ని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు కదా, అది కూడా ఈ వ్యక్తి భరించలేకపోతున్నారనమాట. అంటే మీ పర్సన్ని మీరు పట్టించుకోకుండా ఉండడం అనేది కూడా ఈ వ్యక్తికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ భారాన్ని మోయలేకపోతున్నారు ఈ వ్యక్తి. బట్ ఏదైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక రకంగా వాటిలన్నిటినీ కూడా హ్యాండిల్ చేసి మీతో ఉన్న రిలేషన్ని ముందుకు తీసుకువెళ్తాను అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీలాంటి పర్సన్ని ఈ వ్యక్తి వదులుకోలేరు. మీ మీద మీ పర్సన్ అంతగా డిపెండ్ అయి ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి ఒక ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా బిహేవియర్ చేస్తారనమాట. బయట అందరి దగ్గర ఎంతో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక చిన్న పిల్లలు ఏ విధంగా అయితే బిహేవియర్ చేస్తారో అలా చేస్తారు ఈ వ్యక్తి. అంతగా మీ దగ్గర ఈ వ్యక్తి అలవాటు అయిపోయారు. అంటే ఇంక ఎవరి దగ్గర కూడా మీ పర్సన్ ఏంటంటే తను ఎలా ఉంటారో అలా ఉండలేరు. మీతో మాత్రమే తను ఎలా ఉంటారో అలా ఉండగలుగుతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి. భయం కలగదు, మీరున్నారు అనే ధైర్యం ఉంటుంది వ్యక్తికి. ఏదైనా కూడా మీరే చూసుకుంటారు అనే నమ్మకం ఉంటుంది వ్యక్తికి. కాబట్టి చిన్నపిల్లలు ఎలాగైతే బిహేవియర్ చేస్తారో అలా చేస్తారు ఈ వ్యక్తి. కాబట్టి మిమ్మల్ని ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోని కూడా వదులుకోకూడదు. ఏదైనా కూడా మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. తన లైఫ్లో ఎవరున్నా కూడా తన ఆలోచనలు అయితే మీ మీదే ఉన్నాయి, మీ గురించే ఆలోచిస్తున్నారు.
యూనివర్స్ మీకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాత్రం మీ పర్సన్ని ఏవైతే అడగాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అడగండి. మళ్ళీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ మీద మీరు ఆ వ్యక్తిపై ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండద్దు. ఇక్కడ చాలా వరకు మీరు మీ పర్సన్కి మనీ పరంగా కూడా హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మీరు ఆలోచించుకుని మీ పర్సన్ విషయంలో తన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. అంతేకాని అయోమయంతో గందరగోళంతో డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. స్ట్రాంగ్గా ఉండండి. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎమోషనల్ అయిపోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఎలాగైతే ఉన్నారో అలానే ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. పాస్ట్లో ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకున్నారో మీ పర్సన్ విషయంలో ఏ విధంగా అయితే ఎమోషనల్ అయిపోయారో అలా అవ్వద్దు. మీ పర్సన్ వల్ల మీకు మళ్ళీ అలాంటి నమ్మక ద్రోహం జరుగుతుంది. మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చీట్ చేస్తారు. ఈ వ్యక్తి రిలేషన్ని మీరు హ్యాండిల్ చేసుకోలేరు. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే వాటిని క్లియర్గా మీ పర్సన్ని అడిగి తెలుసుకుని దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకు అంటే మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే ఈ వ్యక్తి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయారో మీరు ప్రజెంట్ ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు, స్ట్రాంగ్గా ఉంటున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు రానివ్వకుండా జాగ్రత్త పడండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వస్తారు, వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు అనేది మీ రిలేషన్ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలా, స్టక్ అయిపోతుందా, బ్రేక్ అయిపోతుందా అనేది మీ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే మళ్ళీ మీరు ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఈ వ్యక్తి ఎలా చెప్తే అలా వింటే మళ్ళీ సేమ్ అలానే వస్తుంది రిలేషన్. మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ కొన్ని మంత్స్ మీతో మంచిగా ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చులకనగా చూడడం కానీ, లేదు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టడానికి ఆలోచించడం కానీ చేయొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గానే ఉండండి. మీలాంటి వ్యక్తిని వదులుకోకూడదు అనే విధంగా ఈ వ్యక్తికి అనిపించేలా ఉండండి మీరు. అదే చెప్తున్నారు యూనివర్స్ అయితే. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.